సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, సర్వశక్తుడైన యేసు అందరూ పాడుతాగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. పాడుదాం. ఆకాశమౌలలో నిండిపోయినా, ఆవేదన గుండెనే పిండి వేసినా, ఆకాశమౌలలో నిండిపోయినా, ఆవేదన గుండెనే పిండి వేసినా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయగా చింతలేశమైనా, సమీపించనీయగా చింతలేశమైనా, సర్వశక్తుడైన యేసు నాతో నుండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నుండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడు నాతో ఉన్నాడు అని చెప్పండి. కుడి చెవి పైకెత్తే, ఓ సాతానా నా మాట విను, సర్వశక్తుడైన యేసు నాతో ఉన్నాడు, నేను కదిలించబడను. ఆమేన్. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఈరోజు తాడో పేడు తేలిపోతే చూసుకుందాం ఇవాళ సైతానికి మనకి. ఓకే, బైబిల్ తెరవండి. లేవియాకాండం 26వ అధ్యాయము 7వ వచనం. 1 2 3 6వ వచనం. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో ఐదుగురు 100 మందిని ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఆమేన్. నాతో చెప్పండి ఈ మాట అందరూని. మీలో 5గురు, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. అది మీలో 5గురు 100 మందిని తరిమెదరు. మళ్ళీ చెప్పండి, 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వరము, బలము, శక్తి ఏంటంటే నీవు శత్రువును నీ నోటి మాట ద్వారా తరిమేదవు. ఖడ్గము చేత. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప వరాలు అనమాట ఇవన్నీ కూడా. 5గురు 100 మందిని తరిమెదరు అంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరిమెతారు
చెప్పాలి. 5 100 మందిని తరుముతున్నారంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరుముతున్నారు? గట్టిగా చెప్పాలి. 20 మందిని తరుముతారు. అంటే నీ ప్రార్థన, నీ వాగ్దాన వాక్య ఖడ్గము చేత నీ శ్రమలో నువ్వు మాట్లాడుతుంటావు. నువ్వు యేసునామములో ప్రకటిస్తున్నప్పుడు నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి 20 శక్తులు, దరిద్ర శక్తుల్ని నీ ఒక్క ప్రార్థనా శక్తి ద్వారా తరిమి పాడేస్తావు అంతే. నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను గలిబిలి చేసే చేతబడైనా, దుష్ట శక్తుల ప్రభావం అయినా, అసూయ అయినా, కీడైనా, అది ఒక్క దుష్ట శక్తి, 2, 3 చేత బాధపడుతున్నామేమో మనం. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి పవర్ ఎంతవరకు ఇచ్చాడంటే 20 మందిని ఒక్క ప్రార్థనా శక్తి ద్వారా 20 దుష్ట ప్రభావాల్ని వెళ్ళగొట్టే శక్తి దేవుడు నీ నోటికి, నీ శరీరానికి, నీ జీవితానికి వరముగా దేవుడు ఇస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇంత గొప్ప బలం ఇచ్చాడని నమ్మిన వారందరూ గట్టి చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. మీరు తరమటం అంటే, ఎవరిని తరమటం అంటే ఆడబడుసుని కాదు తరమటం, మీ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కాదు. ఆ పైన రాశాడు, మీ శత్రువులను తరిమెదరు. నాకు ఎంత కష్టపడుతున్నానో ₹1 మిగలలేదు పాస్టర్ గారు, నాకేం దరిద్రం పట్టుకుందో, ఏది కనబడట్లేదని ఏడుస్తున్నావు కదా. ఆ దుష్ట ప్రభావం పోవాలంటే యేసు నామములో దేవుని వాగ్దాన వాక్యం అనే ఖడ్గము చేత నువ్వు ప్రకటిస్తూ ఉండగానే అది నీ యొద్ద నుండి దూరం అయిపోతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ బలహీనత నిన్ను మీద ఏలుబడి చేస్తుందో, ఏ కీడు ఏలుబడి చేస్తుందో, ఏ నష్టము ఏలుబడి చేస్తుందో, ఏ అవమానము నీ మీద ఏలుబడి చేస్తుందో, ఆకాశమందున్న దేవుడు ఈ కృపా సమయంలో నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే 5 100 మందిని తరిమెదరు. హల్లెలూయా. 100 మంది 10,000 మందిని తరిమెదరు. మీరు బాగా గమనించండి. మీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎవరు ఎన్ని రీతిలుగా మిమ్మల్ని శపించినా, నీ నోటి నుండి ఒక వాక్కు బయలు వెళ్ళడు తోడనే శత్రువు పారిపోతాడు. మీ వ్యవసాయంలో, మీ వ్యాపారంలో, మీ బిడ్డల చదువుల్లో ఏదో పెట్టేశారండి. మా ఆయన గంటది ఒక్కొక్క ఆమె, మా హస్బెండ్ ఇన్నాళ్ళ లేడు, మారిపోయాడండి, నా భార్యకి ఏదో పెట్టారండి, వారికి ఏదో పెట్టారండి, వీరికి ఏదో పెట్టారండి. ఎవరు ఏది పెట్టినా, ఏ మంత్రాలు ఉపయోగించినా, తంత్రాలు ఉపయోగించినా, ఎన్ని రకాలుగా వారికి ఉన్నటువంటి అధికారంలో ఉపయోగించి నిన్ను మానసికంగా కృంగదీస్తున్నారేమో, ఈ దినమే దేవుడు గొప్ప విజయము నీ పక్షముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరో వచ్చి నీ కష్టాన్ని తీయరు, ఎవరో వచ్చి నిన్ను లోయలో నుండి పైకి లేవనెత్తరు. దేవుడే నిన్ను బలపరిచి నీకు నీవే ఆ గోతు నుండి బయటకు వచ్చి అనేక మందికి సాక్షిగా ఉంటావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గర్భం రాకుండా ఎవరు ఏదో చేశారు, గర్భఫలం రాకుండా నిజంగా చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని చూస్తూ ఉంటుంటే, వాక్యములు ఆధారాలు చూస్తూ ఉంటే, కొందరు కిట్టని వారు ఏదేదో చేస్తూ ఉంటుంటారు. ఎన్ని చేసినా అన్ని నామముల కంటే పై నామము యేసు నామము మనకు పక్షముగా ఉన్నది. ఎవరు మనల్ని కోల్చలేరు. నేను వ్యాపారం చేద్దామని ప్రారంభించాను. ఈ రియల్ ఎస్టేట్ ఇలాగా ఆగిపోయింది, వ్యవసాయం అలాగా ఆగిపోయింది, ఆక్వా చెరువులు అలాగా ఆగిపోయినాయి, ఇది అలాగా ఆగిపోయింది, ఇది అలాగా ఆగిపోయింది. ఏది పట్టుకున్న మట్టి అయిపోతుందని ఏడుస్తున్నావు కదా. ఎంత సంపాదించినా చిల్లి కుండలో నీళ్ళలాగా వెళ్ళిపోతున్నాయి అంటున్నావు కదా. ఈరోజు నీవు గుండె నిండా యేసుని స్వీకరించు, గుండె నిండా స్వీకరించు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడు. నీవు సమస్య వైపు చూచి మాట్లాడుతుండగా అది పారిపోతుంది. సాతాను
పారిపోతుంది. ఆమేన్. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. ఆగండి, మీరు పాటలేదే. సాతాను కావాలా, యేసయ్య కావాలా? మరి సాతాను పారిపోవునని ఇప్పుడే మొదలెట్టండి. మీ నోటికి దేవుడు వరం ఇస్తున్నాడు. మీరు ఏది పలికినా దీవెన కలుగుతుంది. దుష్ట శక్తులను మీరు యేసునామములో బంధించినప్పుడు అది బంధించబడుతుంది. మరి సాతాను పారిపోనని పాడదామా? 1 2 3. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. ఆగండి, మీరు పట్టుకోండి, డప్పులో లాగండి, మీరు పాడండి. 1 2 3. ఓ సూపర్. అలా సాంబార్ ఎట్టినట్టు పాడితే బాగుంటుందా? చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ 1 2 3. వెరీ గుడ్, అందరూ పడదాం. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. ఆత్మ కుమారించు, శుద్ధాత్మ కుమారించు, ఆత్మ కుమారించు. పడదాం, చప్పటి కొడదాం. శుద్ధాత్మ మీరు భజన చేస్తుండగానే సాతాను దూరం అయిపోతుంది. నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. చెవిటి వారు విందురు, చెవిటి వారు విందురు. యేసు క్రీస్తు నామమున చెవిటి వారు విందురు. గుడ్డి వారు చూదురు, గుడ్డి వారు చూదురు. యేసు క్రీస్తు నామమున గుడ్డివారు చూదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకరికి చేతబడి చేసి ఆ మనుషుడు నడుము పడిపోయేలాగా లేవకుండా చేసేటట్టు ఒకడు. ఆయన ఒక మంచి ఆఫీసర్. నాకు ఫోన్ చేసింది భార్య, పాస్టర్ గారు ఇలాగ పలానా మనుషుడు ఏదో చేసేసాడు, నా భర్త కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఉండిపోయాడు, లేవట్లేదు అని ఫోన్ చేసింది. నేనన్నాను, అలాగే ఇలా చేస్తారన్నాను. చేసారయ్యా, అయితే నీ భర్తకి ఫోన్ అన్నాను. భర్తకి ఇచ్చింది. అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే కానీ ఇది పోదండి అన్నాడు ఆయన. ఎలాగుందన్నాను, నేను లేవలేకపోతున్నాను, కుర్చీలోనే కూర్చోబడిపోయాను, లేవలేకపోతున్నాను. సరే నేను తొందరలో వస్తానన్నాను. లేదు లేదయ్యా మీరు వెంటనే రావాలయ్యా అన్నాడు. నేనున్నటువంటి ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే దగ్గరగా 150 కిలోమీటర్ల పైన ఉంటుంది. సరే వస్తానని చెప్పి నిజామాబాద్ అనమాట, హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి ప్రయాణం వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే దగ్గరలో కామారెడ్డి దాటాక నేను వస్తున్నానని ఫోన్ చేశాను. నిజామాబాద్ ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు భార్య అంటుంది, దైవజనుడు వస్తున్నాడు, మన దైవజనుడు వస్తున్నాడు, ఈ సైతాను ఎన్ని పోతాయి అంటుంది. ఇదిగో దగ్గర దాకా వచ్చేసారని భోజనం సిద్ధపరుస్తారని భోజనం సిద్ధం చేస్తుంది. ఆయన అంటున్నాడు, నేను లేవలేకపోతున్నాను, దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నేను లెగిస్తాను, పోతుంది అని ఆయన పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ కారు దిగాను, ఆ అడుగు పెట్టి, ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం గారు అంటూ గదిలోకి అడుగు పెడితే, అయ్యా నేను లేవలేకపోతున్నానయ్యా, నిన్నటి నుంచి ఇలాగ ఉండిపోయినయ్యా, నాకు కదలలేకపోతున్నాను, ఇక్కడ నడుము నుంచి కిందకి పని చేయట్లేదు. లోపలికి వెళ్ళి తైలము తీసుకుని ఆయన శిరస్సు మీద అలా హస్త నిక్షేపణ చేసి
ప్రార్థన చేస్తూ ఉండగా దైవ శక్తి ఆయనలో ప్రవేశించి ఆయన దిగ్గున లేచాడు. ఆయన దిగ్గున లేచి నడిచాడు. నడిచి నాకు భోజనం వడ్డించాడు. ఆ ఈవినింగ్ వరకు ఉండి ఆ రోజు ఉండిపోవాల్సి వచ్చింది. భయపడుతున్నామండి, ఏదో దుష్టశక్తి తిరుగుతుందండి, మీరు మా ఇంటి దగ్గర ఉండిపోండి అన్నారు. చీకటి అయిపోయిందని నేను ఉండిపోయాను. ఉండిపోతే ఆ శక్తిని పంపించిన వాడు ఎవడు ఉన్నాడో వాడు బయట నా కారుకి చేతబడి చేసేసాడు. దేనికి? నా కారుకి నిమ్మకాయలు కట్టి ఏదో మాంసం పట్టుకొచ్చేసి ఏదో మిరపకాయలు పెట్టి రకరకాలు చేసి పసుపు కుంకాలన్నీ నా కారు మీద, నాకు ఆ వైట్ కారు టాటా సఫారీ ఉండి దాని మీద జల్లు పడేసి దానికి చేతబడి చేశాడు. చేసినోడికి తిరగలేదు, ఎవరికి చేయాలో అర్థం కాలేదు. అటుకి నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు, డానియల్ అని ఒక కుర్రోడు ఉండేవాడు. ఉదయాన్నే ఇక్కడ ప్రార్థన చేసాం, వీళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టారు, మంచిగా తిని వెళ్ళిపోదాం అనేటప్పటికి వాడు కార్ దగ్గరికి వెళ్ళి అమాంతంగా లోపలికి వచ్చి పడ్డాడు. ఏమరా ఏమైందిరా అంటే, అన్న మన కారుకి ఎవరు చేతబడి చేసారన్న అన్నాడు. అవునా, సరే మరేంటి గ్లాస్ తుడిచేవాటే, నేను తొడలేనన్న భయం వేస్తుందన్న అన్నాడు. ఓకే, కంగారు పడుకు, మనం వెళ్ళిపోదాం, అదే దేవుడు క్లియర్ చేస్తాడులే. ఏసు రక్తం చేయమని కారు ఎక్కి ముందుకెళ్తుంటే ఈ డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ వణుకుపోతున్నాడు. ఇటు ఎరా వణుకుపోతున్నావు అంటే, అన్న భయం వేస్తుంది అన్నాడు. నిజామాబాద్ దాటి మళ్ళా మేము కామారెడ్డి దగ్గరలోకి వచ్చేటప్పటికి, ప్రభు వీడు భయపడుతున్నాడు, బాబు ఇది ఏదైనా చీకటి ప్రభావం ఉంటే తీసేయి, ఏసునామలో పోవునుగా కానీ ప్రార్థన చేస్తే, మీరు నమ్ముతారో నమ్మరో, వడగండ్ల వర్షం నడి రోడ్డు మీద వడగండ్ల వర్షం కురిసింది. నాకు భయం వేసింది ఏంటంటే గ్లాస్ పగిలిపోతుందేమో అని భయం వేసింది. సడన్గా మేఘం పట్టింది. అక్కడ కామారెడ్డి ఎంటర్ అవుతున్న రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది, నేను బాగా గుర్తనమాట. ఏంటి మంచి ఎండ టైంలో సడన్గా అంటే 10:30-11 ఆ సమయంలో మేఘం పట్టింది. మేఘం పడుతున్నప్పుడే నాకు అర్థమైంది మేఘం పడుతుంది, వర్షం పడుతుందా అనుకున్నాను. వర్షం రావటమే కాకుండా వడగండ్లతో కొడితే ఈ మనుషుడు డ్రైవ్ చేయలేకపోయాడు, కనపడలేదు అసలు. నెమ్మదిగా పక్కకు పెట్టుకున్న కారు ఆ వడగండ్ల వర్షంతో నా కారు అంతా శుద్ధి అయిపోయింది. మనతో ఎవరుంటారో తెలుసా? నీతో ఎవరుంటారో తెలుసా? మనందరితో ఎవరున్నారో తెలుసా? ఎవరి దగ్గర లేని బలమైన శక్తి గలవాడు నజరేయుడైన యేసు మన చుట్టూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి ఏది ఉన్నా, ఏమైనా చేతబడులున్నా, మంత్రాలున్నా, నీకు నీ మేలు, నీ ఎదుగుదల, నీ సౌందర్యము, నీ బలము చూసి ఓర్చుకోలేక ఎన్ని రకాల అసూయ చెందే వాళ్ళున్నా, ఏ గాలి నీ మీదకి వచ్చినా ఈరోజు ప్రతి దుష్ట ప్రభావాన్ని యేసు నామములో నీవు తరిమెదవు, నీవు తరిమెదవు. 2 చేతులు పైకెత్తి యేసులో కీడు పోవునుగా కానీ 7 మార్లు చెప్పండి. 1 2 3. యేసు నామములో కీడు పోవునుగాక, యేసు నామములో కీడు పోవునుగాక, యేసు నామములో కీడు పోవునుగాక. పలకండి నోరు తెరిచి 1 2 3. ఇంకా గట్టిగా నీవు పలికితే ఇక్కడెక్కడ ఉండదు అది. ఇక్కడ నువ్వు ప్రకటిస్తే నీ గృహము చుట్టూ దేవుని శక్తి ఆవరిస్తుంది, నీ కుటుంబ సభ్యుల చుట్టూ దేవుని ఆత్మ ఆవరిస్తుంది. 5 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరిమెదరు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. సాతాను పారిపోతుంది, దుష్ట శక్తులు పారిపోతాయి. మీరు ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త వ్యాపారాలు ప్రారంభించండి. ఈ రోజు నుండి మీరు కొత్త పనులు ప్రారంభించండి. ఇక దేవుని దూతలు దగ్గరుండి ముందుకు నడిపిస్తాయి. సాతాను పారిపోతుంది, శుభకార్యాలు దేవుడే నడిపిస్తాడు. మన ఒక ఆయన అయ్యగారండి ప్రార్థన చేయండి అన్నాడు. ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అన్నాను,
అయ్యగారండి నాకు 4 కూతుర్లు, 3 బాగానే చేసుకొచ్చాను, కానీ ఈ పిల్ల మాత్రం నన్ను వదలలేదండి అన్నాడు. ఏంటి ఈ పిల్ల ఎన్ని సంబంధాలు చూశారు మీరు అన్నాను. పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా సెట్ అవ్వట్లేదు. ఎన్ని చూశారంటే 100 సంబంధాలు చూశాడంటే ఆయన. ఎన్ని 100 పెళ్లి సంబంధాలు చూశానండి. ఎక్కడ పెళ్లి కొడుకున్నాడంటే అక్కడికి బండి వేసుకుని పోతూనే ఉన్నానండి. భార్య అంది, అయ్యా రోజు డ్యూటీకి వెళ్ళినట్టే ఈ పెళ్లి సంబంధాలు చూసేవారు చెప్పిన ప్రతి అడ్రస్కి వెళ్ళటం, వారిని రమ్మంటాం, వారు చూసి వద్దని వెళ్ళిపోవటం. చివరికి ఎవడో అన్నాడట, నీ ఇంటి కింద ఏదో ఉంది, 2 మేకలను బలిచ్చి నువ్వు పూజ చేయాలన్నాడట. భార్య అంది, అలాంటి పనులు చేయొద్దు, మన దైవజనుడు ఇసాకు పాస్టర్ గారికి చెబుదాం అని ఇక్కడే అక్కడ కొత్తపేట దగ్గర కండ్రీగ్ అనమాట వారిది. వచ్చాడు ఆయన ఇక్కడ మన పరిచర్యలో కూడా ఉన్నారు, ఉంటే ఎదరికి తీసుకురమ్మనండి. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఈ సంబంధం ఏంటి పరిస్థితి అన్నాడు. బిడ్డ ఏంటంటే నేను అన్నాను, ఏముంటుంది, ఒక్కడు 20 మందిని తరుముతాడు. బైబిల్ ఏముంది, 5 100 మందిని తరిమేస్తారు. ఆమేన్. ఆ పిల్లని అమ్మాయిని ఎదురు రమ్మని, అమ్మా నువ్వు ప్రార్థనకు చేసుకో, కళ్ళు మూసుకో అని చెప్పి తైలము తీసి ఆ శిరస్సు మీద పోస్తూ, ఇదిగో దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఈరోజే పెళ్లి కూతురుగా ప్రతిష్ఠ చేస్తున్నాను అన్నా. సంబంధం లేదు, ఏమీ లేదు, వచ్చింది కుదరట్లేదు. ఏంటంటే ఏదో ఉంది. ఏముంటది? యేసు నామములో ప్రార్థిస్తే ఏదైనా ఉంటదా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ శోధన కొండ మీద ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత 40 దినాలు ప్రార్థనలో ఉన్న తర్వాత అక్కడికి వచ్చాడు సాతానుడు. రకరకాలుగా మాట్లాడితే యేసయ్య ఏమన్నారు? ఎక్కువ మాట్లాడారా దాంతో? ఏయ్ సాతానా పో, ఆమేన్, పో అంటే పోయిందంతే. చాలామంది సైతాన్తో మాట్లాడుతూ ఉంటుంటారు. ఒక పాస్టర్ గారు కూడా యాక్షన్ ఎక్కువ చేస్తుంటాడు. ఇక దెయ్యం పట్టుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. నేనా ఫలానా ప్లేస్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? మళ్ళీ ఇతను ఇలా తిరుగుతుంటాడు. ఎందుకు వచ్చావు? నాకు ఏదో అది ఉంది, అది తీర్చలేదు, ఇది తీర్చలేదు అంటే కోరిక ఉంది, అది ఉంది, ఇది ఉంది. మరి ఎప్పటి నుంచి ఉన్నావు? ఈ పెద్ద మనిషి అడగటం, ఆ దెయ్యం చెప్పటం, అందరూ వింటాం. ఎంత అందంగా ఉంది ఉండవారు సార్. ఈ స్కిట్ అవసరమా? హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది దెయ్యం అని తెలిసినప్పుడు, అది సైతానని తెలిసినప్పుడు నీ దగ్గర వరము బలం ఉంటే ఒక్క మాటతో దాన్ని ఎల్లగొట్టాలంతే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దేవునికి ఘనత కలిగినట్లుగా మనం చేయాలి. వెంటనే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాను. ఇదిగో ఈరోజే నిన్ను పెళ్లి కూతురుగా ప్రతిష్ఠ చేశాను, చూసుకో, ఇంకా పెళ్లి పనులన్నీ ప్రారంభం చేసుకోండి అంటే ఆ భార్య భర్తలకి షాక్ అయిపోయారు. ఏంటి, అవునా, ఎలాగండి అంటే అంతే, అది అయిపోతుంది. చక్కని సంబంధం వచ్చింది, మంచి కుర్రాడు, అయ్యగారు పెళ్లి సంబంధం వచ్చింది అన్నాడు. ఇంకా అది అంతే, దేవుడు నిర్ణయించాడు, చేసేయండి అన్నాం. చేసేసాడు. తీరా చూసి పెళ్లి కుదిరిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరే ప్రార్థన చేశారు కనుక మీరే పెళ్లి చేయండి అన్నారు. మళ్ళీ నేను టైం తీసుకుని, నేను రాను, నాకు టైం లేదంటే, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే ఆ పెళ్లి కొడుకోళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు కలిసి మీరే పెళ్లి చేయాలన్నారు. నేనే వెళ్ళి మండు టెండలో వెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసి దీవించి వచ్చాను. వచ్చిన తర్వాత ఓ బుడంకాయ పుట్టింది. అయ్యగారండి ఆడపిల్ల పుట్టేసింది అన్నాడు. ఓకే మంచిదని మళ్ళీ ప్రార్థన చేయను. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంటే, మాకు మగపిల్లడు కావాలంటే ప్రార్థన చేస్తే ఇంకో బుడంకాయ గడి పుట్టాడు.
మొత్తం వాళ్ళందరూ వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. 5 100 మందిని తరిమెదరు. ఆమేన్. మా ఊర్లో ఒక చోట, ఆ ఊరు చివర ఒకరికి దెయ్యం పట్టుకుని అది ఆ అంటుంది. దాని యాక్షన్ అంత భలేగా ఉంది. నేను వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు. ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడు. వస్తారా అన్నాను. వస్తానన్నాడు. కారు ఎక్కాడు అన్నాను. ఎక్కిన తర్వాత వారందరేమో 3 రోజుల నుంచి దెయ్యం వదలట్లేదు, బయట కూర్చుని లోపలికి వెళ్ళలేదు, ఎవరిని దగ్గర రానివ్వట్లేదు, కొట్టేసుకుంటుంది. దగ్గరగా ఒక 200 నుంచి 300 మంది ఉన్నారు. ఇసాక్ పాస్టర్ గారు వస్తాడట, ఆ దెయ్యం పోతుందంట. అప్పటికే పూజలు అయిపోయినాయి, భూత వైద్యులు చేసేసి అన్నీ అయిపోయినాయి. కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పాస్టర్ గారు అన్నాను, ఇక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి మనం, రండి అన్నాను. అతను అంటాడు, మీరు నడండి అన్నాడు. సరే అని చెప్పి నేను ముందుకు వచ్చాను. అందరూ చూస్తున్నారు. చూస్తూ ఉండగానే నాకు సంతోషం ఏంటంటే ఎంతమంది చూస్తున్నారా అని చూశాను నేను. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తే యేసు నామంలో దేవుడు కార్యం జరిగిస్తే ఆ చూసిన వారందరికీ యేసు బలం ఎంతో గ్రహిస్తారని చూశాను. గిజగిజ కొట్టుకుంటుంది, పైకి లెగిసి కిందకి పడుతుంది. దగ్గరికి వెళ్ళి తైలం తీసుకుని అలాగా శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తూ, నజరేయుడైన యేసు నామములో విడిచి పో అన్న వెంటనే మరుక్షణమే ఆ పిల్ల నుండి సైతాను మొత్తం పోయింది. దగ్గరగా 24 సంవత్సరాలు ఉంటాయి మా పిల్లకి, 23. అప్పుడు చేయి పట్టుకుని లే అంటే లేచి నిలబడింది. ఆ రోజంతా మట్టిలో కొట్టుకుందేమో, చక్కగా శుభ్రం చేయించి ఆ బిడ్డకి ఏదైనా కాఫీ ఇవ్వండి, భోజనం పెట్టండి అని ప్రార్థన చేస్తే వాళ్ళందరూ యేసు నామాన్ని ఒప్పుకున్నారు. వారందరూ ఇప్పుడు మా ప్రార్థన మందిరానికి వస్తూ ఉన్నారు, ప్రతి ఆరాధనలకు చర్చికి వస్తూ ఉన్నారు. అంటే మనము దుష్ట శక్తులను తరిమే శక్తి మనకుంది. నీ శక్తులను ఎవడో తరమకూడదు, ఎవడో తరమటం కాదు, ఎవరో వస్తారు చేస్తారు కాదు. నీవు నోరు తెరిచి యేసు నామములో ప్రకటించు. ఈ దినము దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దాన వరము, అభిషేక శక్తి ఏంటంటే నీవు 20 దుష్ట ప్రభావాలను తరిమే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీ వ్యాపారం గురించి నువ్వు ప్రార్థన చేయి, నీ వ్యవసాయం గురించి ప్రార్థన చేయి, నీ పిల్లల చదువు గురించి ప్రార్థన చేయి, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే దుష్ట శక్తులన్నీ తరిమి కొట్టబడినట్టుగా పారిపోతాయి. ఆమేన్. మీరు 2 చేతులు పైకెత్తండి. ఒక పవర్ మీ చేతికి వస్తుంది. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, తల పైకెత్తండి. నేను ప్రకటిస్తూ ఉండగా మీరు ఆమేన్ 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 అనండి. నజరేయుడైన యేసు నామములో దైవ శక్తి మీ చేతులలో ఉండును గాక. మీ చేతులు ఆశీర్వాదముగా మారును గాక. మీ చేతులలో పరిశుద్ధాత్మ శక్తి నింపబడును గాక. బలమైన శక్తి నీ చేతిలో ఉండును గాక. నీవు ఏ దిశగా చేయి చూపిస్తావో ఆ దిశగా దేవుని ప్రభావము వెడలివును గాక, బయలుపరచబడును గాక. నమ్మిన వారిని గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. 5 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. అందరూ లేచి పెడదాం. బలమైన ప్రభావంతో మనం ఎక్కడి నుంచి వెళ్ళబోతా ఉన్నాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి నీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులను నీ ప్రార్థనా శక్తి ద్వారా తరిమేస్తావు. నువ్వు ఎట్టి చేయి చూపి దీవెన ప్రకటిస్తావో అక్కడ దీవెన ప్రకటించబడుతుంది, అక్కడ దీవెన బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఒక అగ్ని మన మధ్య ఉండటం నేను చూస్తున్నాను. బలమైన అగ్ని మనం చుట్టూ తిరుగుతూ ఉండటం నేను చూస్తున్నాను. అగ్ని నాలుకలు, 3 బలమైన నాలుకలు, అగ్ని నాలుకలు మీ శిరస్సు మీదుగా నిలబడటం నేను చూస్తూ ఉన్నాను. 2 చేతులు పైకెత్తండి. నువ్వు కని విని ఎరుగని ఒక ప్రత్యేకమైన సాక్ష్యం దగ్గర నుంచి వెళ్తున్నావు.
నీవు ఆశీర్వాదం కోరుకోడు కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదము ప్రకటించే స్థలంగా దేవుడిని చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ రెండు హస్తాలు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నదయ్యా, నీ నామములో బలం ఉన్నదయ్యా. నన్ను వెంబడించిన, నా కుటుంబాన్ని వెంబడించిన, నా పని పాటలను పాడు చేసిన, నాకు ఎదుగుదల లేకుండా నన్ను వెనక్కి లాగుతున్న దుష్ట ప్రభావమును యేసు నామములో ఇప్పుడే దానిని బొమ్మలకు తప్పిస్తా ఉన్నాను. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నీ ఒక బలమైన వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. నువ్వు వెళ్తూ ఉంటేనే ఏ దుష్ట శక్తులు ఉన్న వారి గృహంలో నువ్వు అడుగు పెట్టిన జయమవుతుంది. మొదటగా నీ ఇల్లు వెలుగుగా మారుతుంది. ఈ రోజే నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఉద్యోగము సమస్తములో బలమైన శక్తి. నీవు 20 శక్తులను తరిమేది, నీ భార్య 20 శక్తులను, నీ బిడ్డలు 20 శక్తులు, ఒక్కొక్కరు 20 దుష్ట శక్తులు తరుముతారు. ఈ రోజు నువ్వు ప్రకటిస్తావు, నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని కార్యములు నీ కళ్ళతో చూస్తూ ఉండగా జరుగుతాయి. 5 100 మందిని తరిమేదరు, 100 మంది 10,000 మంది తరిమేదరు. యేసయ్యా, నన్ను ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను రెండంతలుగా దీవించు. నీ బిడ్డ బాగుపడటం చూస్తావా? ప్రార్థన చేయి. మీకేం కావాలో అడుగుతూ ప్రార్థన చేయండి. నన్ను బ్లెస్ చేయి, నన్ను బ్లెస్ చేయి బాబు. నీ ఆశీర్వాదం నాకు దయచేయి బాబు. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తుదాం ఒకసారి. అయ్యా యేసయ్యా, నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు. తెలుసో తెలియక చేసేనేమో, ఏ దోషము నా మీద ఉండకుండా చేయండి. యేసయ్యా, నా ఇంటికి వెలుగు దయచేయి, నా ఇంటికి రక్షణ దయచేయి. నా దోషము క్షమించండి, నా పాపము తీసివేయండి. యేసయ్యా, పాపాన్ని క్షమించువాడా, సిలువలో రక్తాన్ని కార్చినవాడా, నా కొరకు సిలువ వేయబడినవాడా, నీ రక్తముల ద్వారా నన్ను కడగండి, నన్ను శుద్ధినిగా చేయండి. నీ మహిమ దయచేయండి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించాలి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, గొప్ప దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి వర్తమానమును బట్టి మనందరం మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన.